మార్కెట్ పిఎస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ ధార్మిక సంఘాలు బంద్ పిలిపించి శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించాలని ప్రతిపాదించాయి. ఇందులో నగరం నలుమూలల నుంచి 3,000 మందికి పైగా తరలివచ్చారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వికృత గుంపు ఆ ప్రాంతంలోని మసీదును కూల్చివేయాలని పిలుపునివ్వడం ప్రారంభించింది. మసీదు వైపు వెళ్లే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో గుంపులో రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు మరియు కుర్చీలతో దాడి చేయడం ప్రారంభించింది. దీని ఫలితంగా 15 మందికి పైగా పోలీసు సిబ్బందికి రక్తస్రావమై గాయాలు కాగా ఒక ఏసీపీ మరియు ఒక ఇన్స్పెక్టర్ తలకు గాయాలయ్యాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ కేసులో స్టేటస్ను పబ్లిక్గా అప్డేట్ చేయడానికి ముందుగా 2 ప్రెస్ నోట్లు విడుదల చేయబడ్డాయి మరియు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింత సమాచారం వెలువడుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ప్రెస్ మీట్ ఇస్ ఇవాళ జరిగిన ముత్యాలమ్మ టెంపుల్, మార్కెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న టెంపుల్, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి జస్ట్ టు బ్రీఫ్ ఎవ్రీవన్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది. ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయని తెలిసింది. సో అందుకే ఇదొకటి అందరికీ కమ్యూనికేట్ చేద్దామని ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో మీ అందరికీ తెలిసిందే, ఇవాళ ఈ హిందుత్వ ఆర్గనైజేషన్స్, హిందూ ధార్మిక సంఘాలు ఒక బంద్ కాల్ ఇచ్చారు. అండ్ బంద్ కాల్తో పాటు ఒక ర్యాలీ తీయాలని, ఒక పీస్ఫుల్ ర్యాలీ అని తీస్తామని ఇన్ఫర్మేషన్ ఉండింది. ఇట్లాంటి దీనికోసం ఒక 3,000+ పబ్లిక్ ఆల్ ఓవర్ సిటీ నుంచి గ్యాదర్ అయ్యారు. మాంకాళి మార్కెట్, ఆర్పేట్, గోపాలపురం ఈ ఏరియాస్లో, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీలో వేరే ప్రాంతాల నుంచి వచ్చారు పబ్లిక్. అండ్ ఈ ర్యాలీకి అఫీషియల్ పర్మిషన్ అయితే ఏమీ తీసుకోలేదు. సో పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేసుకుంటామని ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో అక్కడికి వస్తున్న ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక 2 పార్ట్స్లో డివైడ్ అయిపోయారు. దీనికి విహెచ్పి, బజరంగ్ దళ్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కాల్ ఇచ్చినారు వీళ్ళందరికీ వస్తానికి. 2 పార్ట్స్లో డివైడ్ అయిపోయి వాళ్ళు ఒక పార్ట్ మెట్రోపోలిస్ హోటల్, ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న మెట్రోపోలిస్ హోటల్ ఒక పార్ట్ అక్కడికి, ఇంకో పార్ట్ ఏమో ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి గ్యాదర్ అవుతాం జరిగింది. సో వాళ్ళు గ్యాదర్ అవుతున్న టైంలో మా రెగ్యులర్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మా పోలీస్ డిప్లాయ్మెంట్ ఏరియాలో ఉంది. సో వాళ్ళు ఆ టైంలో కూడా ఉన్నారు. అండ్ సడన్గా వీళ్ళు అన్ప్రొవోక్డ్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న గ్యాదరింగ్ వాళ్ళు ఈ మస్జిద్, అక్కడ ఒక లోకల్ మస్జిద్ ఉంది ఏరియాలో, ఆ మస్జిద్ సైడ్ వెళ్తాం స్టార్ట్ అయ్యారు. ఆ టైంలో అండ్ చాలా స్లోగనింగ్ చేస్తాం స్టార్ట్ చేయారు. స్లోగనింగ్లో ఇట్లా మస్జిద్ని డిమాలిష్ చేయాలని అట్లాంటి స్లోగన్స్ ఇచ్చి అగ్రెసివ్గా అక్కడ దాని సైడ్ మూవ్ అవుతాం స్టార్ట్ అయ్యారు. అది ఆపాలని మాకు అక్కడ ఉన్న ఫోర్స్ వాళ్ళని స్టాప్ చేయాలని ఫస్ట్ చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం, నేను కూడా అక్కడే ఉన్నా ఆ టైంలో, అక్కడ రీచ్ అయ్యాను. ఆ టైంలో రీచ్ అయ్యి నేను కూడా వాళ్ళకి చాలాసార్లు కౌన్సిలింగ్ చేయాలని, మాట్లాడాలని అటెంప్ట్స్ చేశాము. మైక్ తీసుకొని కూడా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాము. లోకల్ పబ్లిక్ అంటే ఆ ఏరియాకి కుమ్మర బస్తీలో ఉన్న పబ్లిక్ కూడా మాకు కొందరు వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశారు వీళ్ళతో. టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్కి ఎవరు యాక్చువల్ మేనేజ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి రీజన్ చేయాలని, మాట్లాడాలని ట్రై చేశారు. ఇన్నిసార్లు ఒక ½ అవర్ టు 40 minutes అటెంప్ట్స్ చేసిన వీళ్ళు సడన్గా వైలెంట్ అయిపోయి క్రౌడ్ అక్కడున్న పోలీస్ పార్టీ మీద ఈ స్టోన్స్, రాళ్ళు ఇసరతాము, వాటర్ బాటిల్స్ ఇసరతాము, చైర్స్ ఇసరారు. అవి కూడా ఉన్నాయి మా దగ్గర, అంత ఫుటేజ్ ఉంది. అండ్ దీంట్లో ఒక 10 to 12 persons మా పోలీస్ సిబ్బంది ఇంజ్యూర్ అవుతాం జరిగింది. దాంట్లో ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనకి సర్వైకల్ ఇంజురీ అయింది. ఇంకొక మా కంట్రోల్ ఇన్స్పెక్టర్కి హెడ్ ఇంజురీ అయింది, బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. చాలామంది ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ డిప్లాయ్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ఇంజురీస్ అయినాయి. ఆ సిచ్యువేషన్లో వీళ్ళని క్రౌడ్ని కంట్రోల్ చేయాలని ఇంట్రెస్ట్తోనే లాఠీ చార్జ్ చేస్తాం జరిగింది. జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు గ్యాదర్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ క్రౌడ్ అంతా మళ్ళీ గ్యాదర్ అయింది. ఆ టైంలో మేము కూడా మా అడిషనల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసుకున్నాం. వాళ్ళతో మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడటం జరిగింది.
కొంతసేపు కూర్చున్నారు, మళ్ళీ చాలాసార్లు స్లోగనింగ్ అదే సేమ్ ఒక 1-2 అవర్స్ 1.5 అవర్ నడిచింది. ఇంకా దాని తర్వాత వాళ్ళని అక్కడి నుంచి డిస్పర్స్ చేస్తాం జరిగింది. ఈ డిస్పర్స్ చేస్తున్న టైంలో కూడా ఆ క్రౌడ్ మళ్ళీ రోడ్ పైకి వచ్చి ఆర్టీసీ బస్సెస్ వెళ్తున్నాయి అక్కడ, ఆ ఆర్టీసీ బస్సెస్ని కూడా డ్యామేజ్ చేశారు. ఆ పర్సన్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇదే టైంలో మెట్రోపోలిస్ హోటల్ దగ్గర ఉన్న గ్రూప్ వాళ్ళు కూడా అక్కడ స్టోన్స్ ఇసరుతాం, రాళ్ళు ఇసరుతాం అక్కడ ఉన్న పోలీస్ పార్టీ మీద, అది కూడా చేస్తాం జరిగింది అక్కడ. కానీ అక్కడ ఉన్న పోలీస్ పార్టీ వాళ్ళని